5 తలంతులు ఇచ్చాడు. ఇతను బాగు చేస్తాడు అనుకున్నాడు. రెండవని పిలిచి 2 తలంతులు ఇచ్చాడు. 2000 ఇచ్చాడు. 2000 ఇచ్చినప్పుడు ఆ 2000 తీసుకొని పోయి నువ్వు వ్యాపారం చేసుకో, దీన్ని అభివృద్ధి చేసుకో, దీన్ని పెంపు చేసుకో, నేను మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు నా ఆశ నాకు అప్పగించు, నా ఆశ నాకు అప్పగించమని ఆ 2 తలంతులు 2000 ఒకడికి ఇచ్చాడు. వాడు వెళ్ళాడు, తనకు శక్తి కలగ వ్యాపారం ఏమైతే చెయ్యాలనుకున్నాడో వ్యాపారం చేస్తా ఉన్నాడు. 2000 చేస్తా మొదలుపెట్టాడు. మరొకని పిలిచాడు, ఇతను చూస్తే పెద్ద కష్టపడేటట్లేదే అని ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి ఆ మనుషుడు ఆ ధనవంతుడు ఏం చేసి, అబ్బో ఇతని గురించి ఆలోచించినప్పుడు ఇతను పెద్ద కనుకొని ఆలోచించి అతనికి 1 తలంతే ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 1 తలంత, ఒక 1000 రూపాయలు. ఒక 1000 రూపాయలు అతనికి ఇచ్చాడు. మొదటి వారికి 5 తలంతులు ఇచ్చాడు, 5000. రెండో వాడికి 2000 ఇచ్చాడు. మూడో వాడికి ఎంత ఇచ్చాడు? 1 తలంతు అంటే 1000 రూపాయలు ఇచ్చాడు. అతను చూసినప్పుడు ఆలోచన వచ్చింది. మనం పని వాళ్ళకి పిలుస్తాం కదా, పనికి పిలిచినప్పుడు ఇతను పని చేయగలుగుతాడా లేదా, అమ్మా ఇతను కష్టపడతాడా లేదా మనం ఆలోచించగలుగుతాం. పనిని బట్టి మనం చూడగలుగుతాం. ఆయన కూడా ఆలోచించుంటాడు, ఇతను పెద్ద కష్టపడేది లేదు, పెద్దగా అభివృద్ధి చేసిన 1000 రూపాయలే 1 తలాంతు ఇచ్చాడు. ఇచ్చి ఆ యజమానుడు ధనవంతుడు ఆ మనుషుడు దేశాంతరం వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? దేశాంతరం. బాగిందా? దేశాంతరం ఆయన వెళ్ళాడు. ఈ తీసుకున్న వారు వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు, 5000 తీసుకున్నవాడు కష్టపడుతున్నాడు, వ్యాపారం చేస్తున్నాడు, దినదిన అభివృద్ధి చేసుకున్నాడు. దినదిన అభివృద్ధి చేసుకుంటూ గొప్పగా దీవెనకరంగా మారుస్తూ ఉన్నాడు. ఎవడు? 5000 5 తలాంతులు తీసుకున్నవాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు తన తగిన వ్యాపారం చేస్తూ తగిన రీతిగా తన సంపాదన అభివృద్ధి చేస్తూ ఫలింపు చేస్తూ ఉన్నాడు. 2000 తీసుకున్నవాడు. 1 తీసుకున్నవాడు ఏం చేశాడు? 1 తీసుకున్నవాడు ఏం చేశాడండి? వ్యాపారం చేయలే. నేను కనుక ఈ 1000 తీసుకెళ్ళి వ్యాపారం పెడితే ఒకవేళ వ్యాపారం నష్టం వస్తే, ఒకవేళ వ్యాపారం అభివృద్ధి కాకపోతే మళ్ళా నా యజమాని వచ్చి నన్ను బాధ పెడతాచ్చు, నన్ను తీసుకెళ్ళి జైలు వెళ్ళొచ్చు అని చెప్పని ఆలోచించి భయపడి అతను తీసుకెళ్ళి గుంట తీసి గుంటలో పూడ్చిపెట్టాడు. బాగా అర్థం కదా? 5 ఇచ్చినవాడు భయపడలా, వ్యాపారం చేస్తున్నాడు. 2 ఇచ్చినవాడు భయపడలా, వ్యాపారం చేస్తున్నాడు. 1 ఇచ్చినవాడికే ఆ 1 ఏమి చేయాలో అర్థం కాక, ఆ ఒకదాన్ని ఏం చేయాలి అర్థం కాక, ఎలా అభివృద్ధి చేయాలి అర్థం కాల, దాన్ని ఎలాగో దాన్ని వ్యాపారం చేయాలి అర్థం కాక భయపడి ఆయన తీసుకెళ్ళి గుంట తీసి గుంటలో పూడ్చిపెట్టాడు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు కొన్నాళ్ళైన తర్వాత కొన్నాళ్ళైన తర్వాత దూరదేశమైనటువంటి ఆ ధనాచ్చినటువంటి తలాంతునిచ్చిన ఆయన ఆ యజమాని వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత అందరూ పిలుస్తారు, అబ్బాయి ఎవరెంత తీసుకున్నారు దగ్గర, ఎవరు ఎన్ని తనాలు తీసుకున్నారు, ఎవరైతే అన్ని తలంతులు తీసుకున్నారు, రండి 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 మీరు నాకు వచ్చి లెక్కలు చెప్పండి. దేనికి వచ్చాడే పైన? లెక్కలు చూసుకోవటానికి వచ్చాడు. అందరిగా పంచిపెట్టాడు. 3 వర్గాల వారు తీసుకున్నారు. ఆయన వెళ్ళాడు. మళ్ళా కొన్నాళ్ళ తర్వాత ఆ లెక్క చూసుకోవడానికి తిరిగి వచ్చాడు. బాగా అర్థం చేసుకుందాం. వచ్చినప్పుడు అందరు పిలిచినప్పుడు అందరూ వచ్చి నిలబడ్డాడు. ఎవరు ఎంత తీసుకున్నారు రండి రండి, ఎవరెంత సంపాదించుకున్నారు రండి, నాకు లెక్కలు చెప్పండి, నాకు జవాబు చెప్పనప్పుడు ముందుగా తీసుకున్న వాడు పరిగెత్తుకుంటూ పోయాడు. ఎవడు? 5 తలాంతులు తీసుకున్న ఆయన. 5000 తీసుకున్న ఆయన పరిగెత్తుకుంటూ ముందు పరిగెత్తుకుంటూ పోయాడు. అయ్యా ఇదిగో నేను నీ దగ్గర కొన్ని తలాంతులు తీసుకున్నాను అన్నాడు. కొన్ని వేలు నీ దగ్గర తీసుకున్నాను. ఎంత తీసుకున్నా? 5 తలాంతులు తీసుకున్నా అయ్యా అన్నాడు. నువ్వు నా దగ్గర అప్పెంత తీసుకున్నా? 5 తలాంతులు. ఇప్పుడు ఎంత సంపాదించా? పర్వాలేదా, బాగానే సంపాదించావు అంటేను 5 10 సంపాదించాను గట్టిగా చెప్తున్నా. ఏమన్నాడు? 5 ఇచ్చావు అయ్యా, 5 10 సంపాదించానయ్యా, ఇదిగో 10 తలాంతులు, ఇదిగో 10,000 అన్నాడు.
అన్నప్పుడు యజమాని ఏమన్నాడు తెలుసనా? ఏమన్నాడు చెప్పండి. బలా నమ్మకమైన దాసుడా, బలా మంచి దాసుడా, ఈ కొంచెముల నమ్మకం ఉన్నావు, ఈ కొంచెం ఇచ్చిన దాన్ని అభివృద్ధి చేసావు, 5 గజ 10 చేసావు కాబట్టి నువ్వు మంచి దాసుడివే కనుక తండ్రితో పాటు మాతో కలిసి నీవు విందులో పాలుభగసురాత. తండ్రితో పాటు మాతో కలిసి అందరిలో ప్రేమ విందులో నువ్వు కూడా కలిసి మాతో ఉంటావు. ఏమన్నాడో? మంచి దాసుడా. ఒకటి బల నమ్మకమైన దాసుడా. ఎందుకన్నాడు చెప్పండి? 5 తీసుకున్నాడు, 10 చేశాడు. 10 చేయాలంటే కష్టపడాలా, 10 చేయాలంటే దాన్ని ఎంతగా కష్టపడి అభివృద్ధి చేయాలా. భయపడకుండా వ్యాపారం చేసి అభివృద్ధి చేసినప్పుడు 5 గజ 10 తిరిగి వచ్చినప్పుడు మంచి దాసుడు అనిపించుకున్నాడు. బలా మంచి దాసుడు అనిపించుకున్నాడు. దేని బిళ్ళరా, 5 ఇచ్చిన వాడు 10 ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? 5 ఇచ్చినాడు. 5 తీసుకున్నవాడు ఎన్ని ఇచ్చాడు? మళ్ళీ రిటర్న్ చెప్పండి. 10 ఇచ్చాడు. మళ్ళా ఇంకెవరు తీసుకున్నాడు అబ్బాయి? మళ్ళీ ఒకటి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేనయ్యా నేను తీసుకున్నా 2 తలాంతులు తీసుకున్నానయ్యా. అంటే 2000 తీసుకున్నానయ్యా. ఏమైనా సంపాదించావా? వ్యాపారం చేసా? చేశానయ్యా. ఏమైనా సంపాదించానయ్యా. ఏమి సంపాదించా? 2కు 2 4 సంపాదించా. ఎంత? 2కు 2 4 సంపాదించా. నువ్వు నాకు 2 ఇచ్చావు, నేను 4. ఇదిగో 4 అయ్యాన్ని తీసుకెళ్ళి ఆ యజమాని దగ్గర తీసుకెళ్ళి ఆయన 4ను చూపిస్తామన్నాడు. 4 సంపాదించానయ్యా. కష్టపడ్డావు, పర్వాలేదే. నువ్వు తీసుకుంది కొంచెమే, అయినా ఆ కొంచెములో నువ్వు కష్టపడ్డావు, అభివృద్ధి చేశావు, 2కు 2 4 సంపాదించావు. అనగా కొంచెం తీసుకున్నావు, దాన్ని అభివృద్ధి చేశావు, 4కు 4 సంపాదించావు. కాబట్టి బలా మంచి దాసుడా. ఏమన్నాడా? బలా మంచి దాసుడా, ఈ కొంచెములని ఈ కొంచెం నమ్మకున్నావు, ఈ కొంచెం నమ్మకున్నావు కాబట్టి నువ్వు చాలా మంచి దాసుడివి. యజమానికి నమ్మకం దాసుడి కనుక నీకన్నిటి మీద అధికారం ఇస్తా, నీకన్నిటి మీద అధికారం ఇస్తా. నాతో తండ్రితో నువ్వు కూడా విందులో పాలుభగసురవుతావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 5 ఇచ్చిన వాడు తీసుకున్నవాడు 10 తెచ్చిచ్చిన బలా నమ్మకం దాసుడు అన్నాడు. ఇంకా అనేక వాటిపై అధికారం ఇస్తా అన్నాడు. 2 ఇచ్చిన వాడు 4 తెచ్చిచ్చిన బలా మంచి దాసుడు అన్నాడు. ఈ కొంచెం నమ్మకం కాబట్టి ఇంకా అనేకమైన అధికారం ఇస్తానన్నావు మంచి దాసుడిని. తర్వాత ఎవరిచ్చారు? 1 తీసుకున్నవాడు ఇచ్చాడు. 1 తీసుకున్నప్పుడు తీసుకొని వచ్చాడు. అయ్యా ఏం తీసుకున్నా? ఏమి తీసుకున్నానయ్యా. ఏం తీసుకున్నా? 1 అయ్యా. ఏం తీసుకున్నా? 1. మరి ఏమైనా సంపాదించావా? పర్వాలేదే. వ్యాపారం బాగా చేసావా? చెయ్యలేదయ్యా. మరి ఏం చేసావు? నువ్వు 1 ఇచ్చావు కదయ్యా. ఆ 1 తీసుకు మా ఇంటి వెనకాల గుంటలో పూడ్చిపెట్టా, మళ్ళా 1 తీసుకొచ్చానయ్యా. వ్యాపారం చేయలేదా? చేయలే. అభివృద్ధి చేయలేదా? చేయలే. కష్టపడలేదా? కష్టపడలే. పని చేయలే. మరి ఏం చేసావు? పూడ్చిపెట్టా. నువ్వు ఇచ్చిపోయినప్పుడే నేను దాన్ని తీసుకెళ్ళి ఒకవేళ వ్యాపారం చేసిన నష్టపోయినా మళ్ళా నా పైకి ఏదన్నా బదనా వస్తుంది, నా మీదకి ఏదన్నా కసి వస్తుంది, నన్ను తీసుకెళ్ళి జైలు పెడతారు, బాధ పెడతారని చెప్పి నీకు భయపడి నేను గుంట తీసి గుంటలో పూడ్చిపెట్టి మళ్ళీ ఇప్పుడు తెస్తున్నానయ్యా. అప్పుడు చూసి ఇప్పుడు తెచ్చాను. అప్పుడు ఏమన్నాడు ఆయన యజమానుడు? సోమారివైన చెడ్డదాసుడా, సోమారివి నువ్వు కష్టపడటే తెలీదు, పని చేయడం తెలీదు, చాకరీ చేయడం తెలీదు, అభివృద్ధి చేయడం తెలీదు, వ్యాపారం చేయడం నువ్వు సోమారివే కాకుండా చెడ్డదాసుడా. 5 ఇచ్చిన వాడు ఏమన్నాడు? రేపుక బలా నమ్మకం దాసుడు అన్నాడు. 10 ఇచ్చాడు. 2 ఇచ్చిన వాడు 4 ఇచ్చినప్పుడు బలా నమ్మకం దాసుడు. 1 తీసుకున్నాడు. ఆ 1 తీసుకున్న వాడిని ఏమన్నాడు? సోమారివి నువ్వు, సోమారి చెడ్డదాసుడా, నీకు ఇచ్చిందే కొంచెము, నీ కొంచాన్ని అభివృద్ధి చేసుకోవడం చేతగాక, దాన్ని పల్లెము చేయడం చేతగాక, కష్టపడ చేతగాక, వ్యాపారం చేయడం చేతగాక నువ్వు భూమిలో పూడ్చిపెట్టావు. ఇప్పుడు తీసుకొని వచ్చావు.
ఎందుకు తీసుకున్నావు నా దగ్గర ఎందుకు దాచావు? అదే కనుక నా దగ్గర ఉన్నా ఇంకా వ్యాపారస్తుల దగ్గర ఇచ్చినట్టే ఇంకా అభివృద్ధి చేసుకునేవాళ్ళగా. నీకు చేతగాని వాడివి, ఫలింపు చేయని వాడివి, కష్టపడని వాడివి, నువ్వు సామారి. ఎక్కడికి పోవాలంట? సామెతగా అంటారు, సామారి సీమలి ఎద్దకపో. సామారి ఎక్కడికి పోవాలా? సీమలి ఎద్దకపో. దేని పిల్లలు జ్ఞాపకం చేస్తున్నప్పుడు సామారి అనగా ఏమిటంటే కష్టపడడు, పని చేయడు, చాకిరి చేయడు. ఏంటండి? కష్టపడడు, చాకిరి చేయడు, పని చేయడు. అతను ఎంతసేపటికి బలుని సుఖపెడుతూ బాధ పెట్టడు, సుఖపడుతూ కష్టపడకుండా దాన్ని అభివృద్ధి చేయడం చేతగాక దాన్ని నష్టపడితే ఏమైపోతే తెలియక దేవుని బిళ్ళ సామాన్యత అనుకుంటూ బలహీనంగా అయిపోయి దేవుని బిళ్ళ శరీరాన్ని బలపరుచుకుంటా, అంతేగాని కష్టపడటానికి ఇష్టపడు సామారి. కనుకంటాడు, సామెతలు అన్నాడు, సామారి సీమలి ఎద్దకపో, వాటి నడకను చూసి జ్ఞానం తెచ్చుకో. చదువుకుందాం. సామెతల గ్రంథంలో దేవుని వాక్యం చదువుకున్నప్పుడు దేవుని బిళ్ళరా బైబిల్ తీయండి ఒక మాట. సరిశుద్ధ గ్రంథముల నుంచి సామెతల గ్రంథము పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. స్తోత్రం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు. చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములని. సామెతలుగా 6వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. చదవండి. 6వ అధ్యాయము 6వ వచనము. సామారి అమ్మాయినండి, సామారి సీమలి ఎద్దకు వెళ్ళుము. అమ్మ బాగానే, వాటి నడతను చూసి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేడు, పైన విచారణకర్త లేడు, అధిపతి లేడు. అవి వేచకాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సామరి ఎందాక పండుకొందువు, ఎప్పుడు నిద్రలేసేదువు, ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కొనిగదనని, కొంచెము చేపు చేతులు ముడుచుకునేది నీవు అనుకొనుచున్నావు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్టు దరిద్రము నీ ఎద్దకు వచ్చును, ఆయుధాడు వచ్చినట్లు లేమిడి ఎద్దకు వచ్చును. స్తోత్రం. ఎక్కడొస్తుందంట లేమిడి? దరిద్రం ద్వారానే. ఎందుకు దరిద్రం అనుభవిస్తున్నాడు, ఎందుకు కష్టాలు పడుతుంది, ఎందుకు బాధలు పడుతున్నాడు, ఎందుకు అప్పులో పడిపోయింటే దరిద్రం వెంటాడుతుంది అనుకుంటున్నాడు. సామారి సీమలి ఎద్దకపో, వాటి నడకం చూసి జ్ఞానము తెచ్చుకో. వాటికి పైన అధికారి లేదు, సైనాధిపతి లేదు, పెద్ద లేరు, ప్రెసిడెంట్ లేదు, ముఖ్యమంత్రి లేదు, ఎవరు లేకపోయినా కానీ వాటి క్రమం చూడు, వాటి నడకం చూసి జ్ఞానము తెచ్చుకో. అమ్మ అక్కడ వద్దమ్మా, వాటి నడకం చూసి జ్ఞానము. సామారి సీమలి ఎద్దకపో, వాటిని చూసి నేర్చుకో. ఎందుకన్నా అండి, చీమలు చూసేది ఎప్పుడన్నా చూడటానికి చిన్నగా ఉంటాయి, కానీ వాటి నడక నడిచేటప్పుడు ఒకే లైన్కి వెళ్తుంటాయి, ఒకే లైన్, దారి తప్పు. ఒకటి నడుస్తున్న దారిలోనే ఎమ్మడ లైన్గా పోతాబంటే ఎక్కడికి పోతున్నాయి అంటే కొంత ఆహారం తీసుకురావడానికి లైన్గా పోతాయి. మళ్ళీ అక్కడ ఆహారం పోయేటప్పుడు ఒట్టిగానే వెళ్తాయి. మీరు చూడండి, కొంచెం కనిపెట్టి సీమల్ని పోయేటప్పుడు ఒట్టిగానే వెళ్తాయి, రిటర్న్ వచ్చేటప్పుడు ఏదో ఒకటి ముక్కును పట్టుకొని వస్తాయి. అంతేగానా ఎల్లయ్య గారు? ఏదో ఒకటి ముక్కును పట్టుకొని వస్తాయి. మళ్ళా అది వాటి వంచలేకి బెజ్జలు వెళ్ళిపోతా ఉంటాయి. వెళ్ళిపోయి మళ్ళా తీసుకెళ్ళి లోపల పెడితే మళ్ళా వస్తాయి, మళ్ళా పోతాయి ఖాళీగా. మళ్ళా పడి ఇదే పని పాఠము మోసుకురావటం, తీసుకెళ్ళి లోపల పెట్టడం, పాఠము మోసుకురా తీసుకెళ్ళి. ఏమిటంటే ధాన్యము. అది పంట కాలములో
ధాన్యం అన్నీ కూడా మొత్తము తీసుకొని సమకూర్చుకోండి అంట. పంటకాలంలో అది ధాన్యం అంతా తీసుకొని అయ్యో లోపల సమకూర్చుకోండి అంట. కష్టకాలం వచ్చినప్పుడు, సమకాలం వచ్చినప్పుడు, భూమి ఎండిపోయినప్పుడు వచ్చినప్పుడు దేవుని బిడ్డ ధాన్యం లోపలే వంటి అంట. సభలో హల్లెలూయా. వాటికి కరువు లేదు, వాటికి సీమ కరువు లేదు. ఎందుకంటే లోపల ధాన్యము సమృద్ధిగా తెచ్చుకున్నాయి. పంటకాలంలో సమృద్ధిగా ధాన్యమని కూడా సమకూర్చుకున్నాయి. ఈ పూట చాలే, ఇది చాలే, ఇంతవరకు అనుకావండి అయ్యి వెళతానే ఉంటాయి, తెచ్చుకుంటానే ఉంటాయి. చూడండి ఒకసారి సీమలకి ఈ రోజు నుంచి వెళ్తాయి ఖాళీగా, మళ్ళా గలగల అన్నీ నోట్లు ఏదో ఒకటి తీసుకుని వస్తాయి, లోపల తీసుకెళ్ళి ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా సీమల పూట తవ్వినప్పుడు చూడంత ధాన్యం ఉంటుందో లోపల. రాబోయే కాలాన్ని గురించి సీమలు ఆలోచిస్తాయి. సామరే కరువు కాలం రాబోతుంది, శ్రమల కాలం రాబోతుంది, కష్టకాలం రాబోతుంది. ముందుగానే ధాన్యం సమకూర్చుకున్నాయి. వర్షాకాలం రాబోతుంది, ఎండాకాలం రాబోతుంది. కాబట్టి ముందుగానే ధాన్యం సిద్ధపరచుకునే కనుక ఆ కరువు కాలంలో ఆ సీమలు లోపల ఉండే ఆహారము తింటాం. తనకు వాటికి కరువు లేవు. ఎందుకనే కష్టపడి పనిచేసి ఆహార సమకూర్చుకున్నాయి, తెచ్చుకొని రేపుని గురించి ఆలోచిస్తున్నాయి, ఎల్లుని గురించి ఆలోచిస్తున్నాయి. మనం ఆలోచించాం కదా, ఈరోజు జరిగిపోతే చాలు అంటాడు. ఈరోజు జరిగిపోతే చాలు, ఈ పూట జరిగిపోతే చాలు, రేపు సంగతి ఎవరు చూశారంటారు. కనుక దేని బిళ్ళారా జ్ఞాపం చేస్తున్నాం. మనం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టి కావాలంటే ఆ సమృద్ధిగా మనం అన్నీ సిద్ధపరచుకున్నప్పుడే ముందు కష్టకాలంలో అవి ఉపయోగపడతాయి. ఈరోజు చాలు ఇంతవరకే మనం అనుకుంటే, ఇంతవరకు తిప్పి అనుకుంటే కరువు కాలంలో మన కష్టాలు బాధ అప్పులు ఎందుకు పడుతున్నాడంటే, రిస్కులు ఎందుకు పడుతున్నాడంటే, కరువు కాలంలో ఎందుకు ఇబ్బందులు పడుతున్నాడంటే ఆ సంపాదించుకున్న సమకూర్చుకోవడము నిలబెట్టుకోలేక దాన్ని పాడు చేసుకుంటున్నాడు. కష్టకాలంలో దాన్ని అప్పుల పాలైపోతున్నాడు. దోపిడిగాడు వచ్చినట్టు దరిద్రం వస్తుంది. దరిద్రం అంటే లేమిడి. దరిద్రం ఎక్కడ వచ్చిందంటే లేమిడి. ఎక్కడ వస్తే సోమారితనం ద్వారానే. కొంతమంది పని పట్టదు, చాకరీ పట్టదు, సంపాదన పట్టదు, తింటమో నిద్రబాటు, తింటమో నిద్రబాటు. ఏమా అంటున్నారా? చూశారు కొంతమంది, అతని పని ఏంది? తింటమో నిద్రబాటు, తింటమో నిద్రబాటు. మీ కనుకని దొంగ వచ్చినట్టు దోపిడిగాడు ఆ ఇంటికి వస్తున్నాడు. దొంగ వచ్చే దోపిడిగాడు, దరిద్రం వస్తుంది ఆ ఇంట్లో, కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, అప్పుల బంధకాలు వస్తున్నాయి, చాకరీ, దరిద్రము, రోగాటం ఉంటుంది. కనుకనంటాడు సామారి సీమల ఎద్దకెళ్ళి వాటి నడకం చూసి జ్ఞానం తెచ్చుకో. పైన అధికారి లేరు, ప్రశ్న లేదు, ముఖ్యమంత్రి లేరు, ఎమ్మెల్యే లేరు, అయినా వాటికి ఒక క్రమం ఉంది, వాటికి ఒక పద్ధతి ఉంది. ఏమిటి ఆ పద్ధతి అంటే కరువు కాలం రాబోతుందని ముందుగానే ధాన్యం సమకూర్చుకుంటాయి, ముందుగానే సమృద్ధిని కాపాడుకొని కష్టకాలం కరువులో సమృద్ధిగా తింటాయి. ఇప్పుడు మరి సీమ గొప్పదా, మనం గొప్పమా? చూడటానికి సీమ చిన్నది, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? సామాన్య సీమ ఎద్దకపోదు. 6 జాను కలిగిన మనిషితో అంటున్నాడు, సీమ దగ్గరికి పోయి వాటిని చూసి జ్ఞానము తెచ్చుకుంటాడు. అవి ముందుగానే సిద్ధపరచుకుంటాయి. కనుక దేని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో వాక్యం ఏంటంటే, మనం కష్టపడే కుటుంబంలో లేమిడి ఉండదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కష్టపడే కుటుంబంలో, సమటూర్చని కుటుంబంలో, మరి సమకూర్చుకొని సిద్ధపరచుకునే కుటుంబంలో ఏ కష్టం ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ శ్రమ ఉండదు, ఏ లేమిడి ఉండదు. ఉన్నతమైన సాలు ఎప్పుడు సమృద్ధి ఆ ఇంట్లో చూడండి ఎప్పుడూ ఉంటుంది. ఆ ఇంట్లో ఎప్పుడు పడినా సమృద్ధి, అన్నీ ఉంటాయి, ఆహారం ఉంటుంది, డబ్బులు ఉంటాయి, ఏ బాధ లేదని. ఎక్కడ వస్తుందంటే కష్టపడి సమకూర్చుకున్నారు కనుక కష్టకాలంలో సమృద్ధి ఉంటుంది. ఎప్పటిదప్పుడే. రేపటికి ఒక ఆయన అంటాడు, వేదారి పనికి 1000 రూపాయలు వేస్తే 2 రోజులు 2000 ఇస్తే 3 రోజులు పనికి పోవాలి. ఏంది పోవాలంటే 3 రోజులు సంపాదిస్తే ఎల్లుండి సద్ది గప్ప అంటాడు, డబ్బులు నిలబడుతుంది. ఈ 2000 సగా చేసిన దాకా నిద్రబాడు 2000 అయిపోయిన తర్వాత 3 రోజులు వర్షం పట్టింది అనుకోండి, పనికి పోతాడా? సర్దిగబ్బు అన్నాడు. రేపటికల్లా ఎల్లుండికుంటే సర్దిగబ్బు. దేని బిళ్ళారు అలా ఉండకూడదండి.
దేవుడు అంటాడు, నీ కష్టాజీతం అనిపించినాడు ధన్యుడు. కష్టపడండి. ఆదాము అమలు చెప్పండి, మీరు కష్టపడి చెమటలు సంపాదించుకొని ఆహారం భుజించండి అన్నాడు. దేవుని మాట అతిక్రమించారు కాబట్టి మనం కష్టం చేసుకోవటం తప్పు లేదు, సమటోచం తప్పులేదు. కాబట్టి సోమారులాగా మనము ఉండకూడదు. సోమారితనం ఏమిటంటే దోపిడిగాడు దరిద్రం ఇంటాడుతుంది. కాబట్టి మనం ధనవంతులుగా ఆస్తిపరులే ఉండాలని యేసుప్రభు కోరిక. దేని బిళ్ళ ఇతను తీసుకుంది ఒకటే తీసుకున్నాడు. దాన్ని అభివృద్ధి చేయడం చేతగాక, దాన్ని ఫలంపు చేయడం చేతగాక, కష్టపడలా, చాకరీ చేయాలా, వ్యాపారం చేయాలి. ఏం చేస్తాడు సామారి గుంట తీసి గుంటలో పూడ్చిపెట్టాడు. ఆ ఒకటి తెచ్చిచ్చాడు. అప్పుడు అంటాడు, సోమారి చెడ్డదాసుడు నువ్వు, ఒక్కడిస్తే దీన్ని ఫలింపు చేయలేకపోతే కాబట్టి ఈ ఒకటి కూడా తీసి 10 కలిగిన వాడికి సపడ కూడా హల్లెలూయా, ఈ ఒకటి కూడా 10 కలిగిన వారికి ఇచ్చేయి. ఇక ఏముంది ఆయన దగ్గర? ఏమీ లేదు. కనుక అంటాడు, దేని బిళ్ళరా, కలిమి కలిగిన వారు ఆశీర్వించబడినారు, లేమిడి కలిగిన వారు దరిద్రులుగా ఉంచబడుతున్నారు. స్తోత్ర. లేమిడి కలిగిన వాడు లేమిలోనూ దరిద్రులైపోతున్నారు. కలిమి కలిగిన వారు రెట్టింపు జీవుల పర. ఇప్పుడు 10 కలిగిన వారు 11కు ఆస్తిపరుడయ్యారు. కనుక దేని బిళ్ళారా, మనము ప్రభువు సన్నిధిలో ఉన్న మనము దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన తలంతలు అభివృద్ధి చేయాలి, కానీ వాటిని పూడ్చిపెట్టకూడదు. పూడ్చిపెట్టచ్చు ఎలాగారు? దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, తలంతలు కావచ్చు, ఫలాలు కావచ్చు, దాన్ని ఏం చేయాలంటే అభివృద్ధి చేయాలి, కానీ దాన్ని పూడ్చిపెట్టకూడదు. పూడ్చిపెట్టి ఏమైందంట? పరిశుద్ధ గ్రంథములను మనం చదువుకున్నప్పుడు ఏమైందంట? పూడ్చిపెడితే దేవుని వాక్యం చదువుకుంటున్న మనము పూడ్చిపెట్టి ఏమైందంట? 31వ వచనం చదువుదాం. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన మహిమగల సింహాసనమందు ఆసీనుయుండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడును. గొల్లవాడు మేకలుండి గొర్రెలను వేరు చేసినట్లుగా ఆయన వారిని ఏరుపరిచి తన కుడివైపున్న గొర్రెలను చూసి ఎడమవైపున మేకలను నిలబెట్టెను. అప్పుడు రాజు తన కుడివైపున వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యము స్వతంత్రించుకొని సఫలు కూడా. హల్లెలూయా. ఏమన్నాడా? దేవుని సన్నిధులు ఆర్భాటం ప్రధాన భోర్ శబ్దంతో దేకాశం దేవుడు దిగివచ్చినప్పుడు ఆయన లెక్క చూసుకుని రాబోతున్నాడు. యజమానుడు వచ్చి లెక్క చూసుకున్నప్పుడు 5 ఇచ్చాడు, 10 ఇచ్చాడు, 10 ఇచ్చి 2 ఇచ్చాడు, 4 ఇచ్చాడు, 1 ఇచ్చాడు, పూడ్చిపెట్టాడు. మళ్ళా తండ్రి దేవుడు పనిలో కలిగి రాబోతున్నాడు. మనకు తలంతులు కొనిచ్చాడు, ఫలం చేయకమన్నాడు. ఆయన వచ్చి ఆ సింహాసీని కూర్చున్నప్పుడు భూలోకములో జనమంతా పోగి ఆయన నిలబడతాడంట. ఆసీన కూర్చుంటాడు లెక్క చూసుకోవడానికి. ఆయన ఆసీన కూర్చున్నప్పుడు భూలోకములో ఆ జనమంతా కూడా ఆయన ముందు పోగు చేసి పడినప్పుడు ఆయన గొర్రెల నుంచి గొల్లవాడు మేకలను ఏరి చేసినట్టు ఏరి చేస్తాడంట. స్తోత్ర. ఎవరిని చేస్తున్నాడు? ఫలించిన వారిని, ఫలించిన వాడు 5కైతే బలా నమ్మకమైన దాసుడు అన్నాడు. ఫలించిన 2కి 2 ఇచ్చినప్పుడు బలా నమ్మకం దాసుడు అన్నాడు. ఫలించిన వాడు 1 తెచ్చినప్పుడు సామాన్య చెడ్డ దాసు అన్నాడు. ఫలించిన వారు, అభివృద్ధి కాని వారు, అభివృద్ధి అయిన వారు, దీవెన లేని వారు, దీవించబడిన వారు వేరు చేస్తారంట. గొల్లవాడు గొర్రెల నుంచి మేకలు ఎలాగ వేరు చేస్తాడంట. వేరు చేసి మేకలు నిలబెట్టి కుడివైపున ఉన్నటువంటి గొర్రెలను చూసి అంటాడు, గొర్రె లాంటి మనుషులు, గొర్రెల సవాంగ మనుషులు అంటాడు, నా తండ్రి చేత ఆశ్రయించబడినవారా రండి. ఏమన్నాడు? మేకలతో అన్నాడా,
మేకల స్వభావం కలిగిన వారితో అన్నాడా, గొర్రె స్వభావం కలిగిన మనిషి దేవుతాడు అన్నాడు. గొర్రె స్వభావం కలిగినటువంటి మంచి అనిపించుకుంటాడు. నా తండ్రి చేత ఆశించబడిన వారా రండి, లోకం మొదలకు పుట్టిన మొదలుకొని మీ కొరకు ఇచ్చిన రాజ్యమును స్వతంత్రించుకొని ఇది మీ కొరకు ఏర్పాటు చేశా. ఏమిటా రాజ్యము? పరలోకము, బంగారు శృంగారపట్టిన రాజ్యం మీకోసము సిద్ధపరచు. నా తండ్రి చేత ఆచరించబడి రండి. కుడివైపున గొర్రెలుండి, ఎడవైపున మేకలుండి. మేకలు అనగా ఆశీర్వించబడిన వారు, మేక స్వభావం. మేకలు అనగా దేవుని చేత దీవించబడినాడు. గొర్రె స్వభావంగా దీవించబడ్డారు, మేక స్వభావం చేపించబడ్డాడు. కనుక దేని బిళ్ళారా మనం ఏ వైపు ఉండాలి? గొర్రె స్వభావం కలిగిన తండ్రి చేత ఆశించబడిన వారిగా ఉండాలనా, మేక స్వభావం కలిగి శపించబడిన వారికి ఉంటాడు. సామర్యును అంటాడు. ఇతను తీసుకెళ్ళి ఏమన్నాడా, అగ్ని చీకటి గుడ్లు పండేయండి, చీకటి గుడ్లు పడేయండి. ఎడేమన్నాడు, చీకటి గుడ్లు. దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ దినాన ప్రభువు సన్నిధికి ఎందుకు రావాలి మనమంటే దేవుని దీవెన కొరకు. సపలు కొడితే హల్లెలూయా. అలాగే వెళ్ళిపోవటం కాదు, కానీ ప్రభు దీవెన కావాలా. దేవుడి దినాన్ని చెబుతున్నాడు, నా తండ్రి ఆశించబడి రండి 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 చెబుతున్నాడు. ప్రయాసపడి భారమ సమాజం ఐదుగా నేను విశ్రాంతి చేస్తాను దేవుడు అంటాడు కదా. లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమని మీరు స్వతంత్రించుకొని, మీ కొరకే ఇది, మీ కొరకే. శపించబడిన వారు ఏం చేశారంట, అగ్నిగుండములో పడవేయబడిన అంటాడు. కనుక మనము దేని బిళ్ళరా, కుడివైపున గొర్రెల్లాగా ఉండాలనా, ఎడమవైపున మేకల్లాగా ఉండాలనా? గొర్రె అనగా ఆశ్రయించబడింది, గొర్రె స్వభావం. ఎడమవైపు ఉన్నటువంటి మేక ఏమైందంట, శపించబడింది, అగ్నిగుండానికి పోయింది. కుడివైపున మేక గొర్రె స్వభావం కలిగిన వారు పరలోకంలో తండ్రితో, ఆ పరలోక రాజ్యం దేవుడి రాజ్యంలో కలిసి తండ్రితో ఉన్నాడు. ఎడమవైపున శపించబడిన వారు, మేక స్వభావం కలిగిన వారు అగ్నిగుండములో వేయబడతారు. అగ్ని ఆరదు, పురుగు సావదు. కాబట్టి రెండు మన మధ్యలో ఉంచాడు దేవుడు. ఒకవైపున పరలోకము, ఒకవైపున అగ్నిగుండం. మరి పరలోకము కావాలంటే ఏం చేయాలా, ఇక్కడ బలా నమ్మకం దాసుడు ఉండాలి. లేదా అగ్నిగుండం అవ్వాలంటే సామాన్యమైన చెడ్డదాసుడు ఉండాలి. దేని బిళ్ళారా ఇంతవరకు చెప్పినా ఏమిటి ఆశీర్వాద తాళంతులంటే, 5 ఇచ్చిన వాడు 10 ఇచ్చాడు ఏంటయ్యా, 2 ఇచ్చిన 4 ఇచ్చాడు 1 అంటే ఇవన్నీ కూడా దేవుడిచ్చిన తలంతులండి. 1 ప్రార్థన, చెప్పండి. 1 ప్రార్థన అనే తలంతు. 2 ఇక్కడ 2 పాటలనే తలంతు. 3 వాక్యమ చదవని తలంతు. 4 దేని బిళ్ళరా ప్రవశించడము. 5 దేని బిళ్ళ దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేసి ఆయన సన్నిధిలో రక్షించబడి ప్రభు సన్నిధిలో విజ్ఞాపనగా కృతజ్ఞత కలిగి ఉంటాం. మనం 5 తలంతులు కలిగి ఉండాలి. 1 రక్షణ, 2 ప్రార్థన, 3 పాటలు, దేవుని సన్నిధిలో వాక్యమ చదవటం. ఇవన్నీ తలంతులు. ఇవన్నీ ఏదో అనుకుంటాం, కానీ మనము దేవుడిచ్చిన తలంతులు. ఒకరు పాట పాడుతున్నప్పుడు మరొకరు పాట రాదు, ఒకడు ప్రార్థన ధారాళం చేయనప్పుడు మరొకరు ప్రార్థన రాదు. ఇవన్నీ దేవుడిచ్చిన. ఏంటి కానీ ఆ ప్రార్థన చేయని ఏం చేయలేకపోతే కుదరదు. దేవుడిచ్చిన తలంతులు అయ్యాడు. ఒకరికొకటి ఇస్తాడు, ఒకటి కూడా తెలుస్తాడు. ఎల్లయ్య గారు పాటలు ఇచ్చాడు, తలంతులు. నేను అలాగా పాడలేవు. అవన్నీ దేవుడిచ్చిన తలంతులు, పాటల వరాలు, ప్రార్థన వరాలు, వాక్యం చదవడం, వాక్యం చెప్పడం, పరిచయం చేయటం. కొంతమంది సాపరేయటం కూడా తలంతులు. కొంతమంది మందిరం చిమ్మటం కూడా తలంతులు. మనం అనుకుంటాం ఇవి చిన్నతనం. పాటలు పాడేదానికన్నా, ప్రార్థన చేసేదానికన్నా, వాక్యం చదివేదానికన్నా, వాక్యం చెప్పేదానికన్నా కూడా, ప్రవచించేదానికన్నా సాపరేయటం పెద్ద ధన్యత. స్తోత్ర. అది పెద్ద తలంతులు, పెద్ద తలంతులు. చిన్న మాట చెప్పి ముగించబోతున్నాను. ఒక కలెక్టర్ దగ్గర దేని బిళ్ళ 2వ కలెక్టర్ ఏం పేరు, ఆయన పేరు కలెక్టర్ తర్వాత జాయింట్ కలెక్టర్ ఉన్నాడు. ఆయన కూడా ప్రభువుని నమ్ముకున్నాడు. బాగానండి. జాయింట్ కలెక్టర్ ఉన్నాడు, ప్రభువుని నమ్ముకున్నారు. ఆయనకి నెలకొచ్చేలా చాలా జీతం వస్తుంది. కానీ ఆయన ప్రభువులో తన కుటుంబంలో ప్రార్థనలు, దేవుని దగ్గర క్రమశిక్షణగా ఉన్నాడు. మందిరానికి వెళ్తుంటాడు. వినండి బాగా. తర్వాత అదే ఇంటి పక్కన ఒక ఆయన పని చేసుకుంటూ
రిచ్చాబడి తొక్కుకుంటూ కష్టపడి మంచి వాళ్ళ పక్కన ఎక్కడ ఉంటాడు. ఆయన మందిరానికి వస్తున్నాడు, ఈయన అందరూ మందిరానికి వచ్చారు. కలెక్టర్ సభ్యుడు కూడా మందిరానికి వచ్చాడు. ఆస్తి ఉంది, ఐశ్వర్యం, ఉద్యోగ కరెంట్ ఉంది. ఈ పని చేసుకున్నాడు చూసా, రిక్షాబడితో కూడా కష్టపడి సాయంత్రం కూలి పని చేసుకున్నాడు, మందిరానికి వచ్చాడు. వచ్చిన తర్వాత మందిరము అయిపోయే టైంలో, ప్రార్థన అయిపోయిన వాక్యం అయ్యే టైంలో కల్లా కూడా ఈ ఇంటి పక్క నుండి ఇంటి పక్క నుండి రిక్షాతో పని చేసుకుంటే కూలి అయినా ఆయన లేచి బాత్రూమ్ దగ్గరికి పోయాడు. బాసకు పోవాలని బాత్రూమ్ దగ్గరికి పోయాలంట. వినండి బాగా, బాత్రూమ్ దగ్గరకు పోయేటప్పటికల్లా ఆ బాత్రూములో ఒక శబ్దం వినిపిస్తుంది. ఏదో శబ్దం కలుగుతున్నాడు. కొంచెం సేపు నిలబడ్డాడు, ఏదో జరుగుతుందో కలుగుతున్నాడు. తర్వాత కొంతసేపు తర్వాత పోయి డోరు కొట్టేటప్పటికల్లా లోపల నుంచి ఒక ఆయన వస్తున్నాడు బయటికి. ఏమి చేస్తున్నాడంటే లోపల బాత్రూమ్ కడుగుతున్నాడంట. లోపల బాత్రూమ్, మందిరం దగ్గర బాత్రూమ్ కడుగుతున్నాడంట. ఆ లోపల వచ్చేటప్పుడు ఈ బయట ఉన్నానా, లోపల కొంచెం నిలబడిన తర్వాత ఎవరయ్యా లోపల నుంచి వస్తుందంటే ఈ కలెక్టర్తో సబ్ కలెక్టర్ ఉంటాడు ఆయనంట. సభలు కదా హల్లెలూయా. అంతసేపు లోపల ఉన్నది ఎవరయ్యంటే ఆ సబ్ కలెక్టర్ చేసినటువంటి ఆస్తి డబ్బు కలిగిన లోపల బాత్రూమ్ కలుగుతున్నాడు. ఏమిటంటే దేవుడిచ్చిన తలంతు నాకు. సభలు కదా హల్లెలూయా. పాటలు రావు, ప్రార్థన రావు, నాకు ఇచ్చిన తలంతో పరిచర్య. బాత్రూమ్ కడగటం కూడా పరిచర్య. నువ్వు అనుకో చిన్నతనమని. చిన్నతనం కాదు, నాకు దేవుడిచ్చిన ధన్యత. ఈయన ఆశ్చర్యపోయాడంట. పని చేసుకునేవాడు కష్టపడి కూలి చేసుకుని రిచ్చ తొక్కునైనా నువ్వెక్కడ మేమెక్కడండి, నువ్వేంటి బాత్రూమ్ కడగటం ఏంటి? ఆశ్చర్యంగా ఉందట. అది దేవునికి పని కదా, దేవుని బిడ్డల కొరకు చేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చాడు, ఆస్తి ఐశ్వర్యం ఇచ్చాడు, కానీ ఆయన పని ఏదో ఒకటి చేయాలిగా. నేను ఏం చేయాలా? ఈ విధంగా నన్ను దేవుడు వాడుకుంటున్నాడు. సభలు కూడా హల్లెలూయా. దేవుని బిడ్డల కనుకని పాటలు పాడినా, ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదివినా కానీ వెనకాడకూడదు, సిగ్గుపడకూడదు, భయపడకూడదు. మనం సినిమా పాటలు పాడటం వల్ల, మనం సినిమా ముచ్చట్లు చెప్పడం వల్ల మరొకటి మన యేసయ్య పని. సబ్బులు కొట్టు. యేసయ్య పని ఎంత పనినా ఓడవడమైనా సీబోయేటమైనా పట్టలేదు దేవుని పని. సిగ్గుపడకూడదు, భయపడకూడదు. దేవుని బిడ్డలారా జ్ఞాపం చేస్తున్నా, అది దేవుని పని కొరకు ఏదనేది కానీ ప్రభు పని. ఎవరి పని? అది ప్రభు పని. నేను చేసిన, మీరు చేసిన అది ప్రభు పని. ఆయనకే మహిమ కలగాని. మనుషులు గొప్ప కోసం ఉన్నతమైన పని చేయటం, గొప్ప పని చేసింది గొప్పగా ఉంటుంది. కానీ పాటలు పాడినా అదొక తలంతు. సిగ్గుపడక్కర్లా, మన స్వరాన్ని ఎవరో చూడక్కర్లా. నీకు ఆయనకి సంబంధము. నేను పాడతాను, నాకు జనం చూస్తే వెనకతే వెనక దేవుడు నా పాట విన్నాడు. నేను ప్రార్థన చేస్తాను, దేవుడు ఎవరు ఈనాల ప్రార్థన చేస్తాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించాడా. నేను వాక్యం చదువుతాను, ఒకవేళ చదువులేపై గడిబిడైనా కానీ దేవుడు వింటున్నాడు. స్తోత్రాలు. ఏదైనా పాటలు పాడినా, ప్రార్థన చేసినా, వాక్యం చదివినా అన్నీ దేవుడిచ్చిన తలంతులు. ఏమా అయ్యే తలంతులు మనము ఆయన 5 ఇచ్చిన వాడు తలంతులు. 5 ఇచ్చినప్పుడు బలా నమ్మకం దాత. ఇంకా అనేక తలంతులు, ప్రవచన వరాలు, పరిచర్య చేయటం, పట్టడం, ఇవన్నీ 10 తలంతులు ప్రభుకు అప్పగించేవారిగా ఉన్నాడు. కనుక బలా నాకు సిగ్గుపడటంలా, దేవుని పైన సిగ్గుపడడం, దేవుని పని భయపడలేదు కాబట్టి ఏమన్నాడు? బలా. కనుక దేని బిళ్ళరా, ఏమిటి తలంతులు? 5 అంటే ప్రభు పనిలో చేస్తున్న పరిచర్య తలంతులు. 2 తలంతులు అంటే, ఒకటి ప్రార్థన, పాటలు పాడటం. ప్రార్థన చేయటం, పాటలు పాడటం. ప్రార్థన చేయకపోతే నువ్వు ఇచ్చే తలంతు అభివృద్ధి కాల. పాటలు పాడకపోతే నువ్వు ఇచ్చే తలంతు. కనుకనే 2 4 ఇవ్వగలిగే. పాటలు పాడే, ప్రార్థన చేశాడు 2 తలంతు ఇచ్చేప్పుడు, ఇంకా వాక్యం చదవటము, దేవుడి పరిచయం చేసాడు తలంతు 4 అప్పగించాడు. బలా నమ్మకం దాని. ఒకటి ఇచ్చాడు, పాటలు పాడటం వరం ఇచ్చాడు. పాటముల పాటలు పాడమంటే పాటముల సిగ్గు బాధ. దేనికి? దేవుని పై సిగ్గు ఎందుకు, భయం ఎందుకు? నా యేసయ్యను స్తుతిస్తున్నాను, నా యేసయ్యను మహిమపడి నాకు సిగ్గు ఎందుకు అని పాడాల. పాటల వల్ల పాటలు చేయాలి, కానీ దాన్ని దాచిపెట్టకూడదంటే పూడ్చిపెట్టుట. పాటల వరం ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలా?
తలంతును ఉపయోగించాలి, పూడ్చిపెట్టకూడదు. ప్రార్థన చేసే వరం ఇచ్చాడు, మంచిది. దాన్ని ఏం చేయాలా? ప్రార్థన చేయమంటే నేను కాదు అమ్మాయిని చేయమని సిగ్గెందుకు? ప్రార్థన అంటే ఎవరు చెప్పండి? ఏమిటి ఆ వరం? ప్రార్థన అనే వరం ఏంటి? ప్రార్థన అనగా ఏమిటి? దేవునితో మనం మాట్లాడతా. స్తోత్రాలు. సరే దినమా, ప్రార్థన అనగా దేవునితో మనం నువ్వు ఆ తలంతులు పూడ్చిపెడుతున్నావు, ప్రార్థన చేయడం భయపడుతున్నావు, సిగ్గుపడుతున్నావు, ఎవరో చూస్తారు, ఎగతాళి చేస్తావు. ఎవరికి నాకెందుకు, నా యేసయ్య నా ప్రార్థన అంటే చాలు. చదువు అపోస్తలుల కార్యం 10:4 చదువు. దేవుడు అంటాడు ప్రార్థన, వచ్చిరాని ప్రార్థన అంటాడు, వచ్చిరా ప్రార్థన ఆలకిస్తా, జవాబిస్తాడు. సిగ్గుపడి భయపడి ప్రార్థన చేయకుండా ఎలా అంటాడు? అపోస్తలుల 10:4 చదివినప్పుడు అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అందుకు దూత, నీ ప్రార్థనను నీ ధర్మ దేవుని సరిగ్గా చప్పలు కూడా హల్లెలూయా. ఇప్పుడు వినాల, మన ప్రార్థన పక్కన వాళ్ళు వినాలనా, ఎదురోళ్ళు వినాలనా, వెనకోళ్ళు వినాలనా, దేవుడు వినాలనా? చెప్పండి. నిర్మా, మన ప్రార్థన పక్కోళ్ళు వినాలా, ఈ పక్కోళ్ళని, ఎదురోళ్ళు పక్కోళ్ళు ఎవరు వినాలా? వదనమో ఎవరు వినాలా? దేవుడు వినాలా. మనం ఇక్కడ ప్రార్థన దోపేసి ఆకాశం వెళ్ళినప్పుడు ఆశీర్వాదాలు దిగి వస్తాయి. బలా నమ్మకమైన దాసుడుగా మనం ప్రభుత్వంలో ఉండగలుగుతాం. కనుక దేని బిళ్ళరా, ఈ రోజున తలంతులనగా దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన కృప. పాటలనే తలంతుంది, ప్రార్థన తలంతుంది, పరిచయ తలంతుంది, మరి సాపల తలంతులండి, అలాగని ఓడసమ తలంతు, ఇవన్నీ తలంతులండి. అంతేకాని అవి ఎక్కించబడే తలంతులుగా నేను చెప్పాను కదా, వాక్యం చెప్పిన దానికన్నా పాటల అన్నిటికన్నా ఊడ్చే తలంత గొప్పది, పరిచయం చేసే గొప్పది. దేవుని పిల్లలు జ్ఞాపకం చేసుకొని మనం ఇదన్నా ప్రభు వాక్యం మనము 5 తలంతుల గురించి జ్ఞాపకం చేసుకున్నావు. నాకు ఎన్ని తలంతులు ఇచ్చేవయ్యా? 5? అదే బలా నమ్మక దాచు 10గా ఉండు, అభివృద్ధి చేసుకో. 2 ఇచ్చాడా? ఏమిటది? పాటలు, ప్రార్థన. బలా నమ్మకం దాసులా ఇంకా అనేక సంపాదించుకో. 1 ఇచ్చాడా? 1 ఇచ్చి ఏం చేయాలా? పూడ్చి పెడతావా లేకపోతే దాన్ని అభివృద్ధి చేస్తారా? 1 ఇచ్చాడు, ఒకటే పాట ఇచ్చాడు కదా. నేను బాగున్నాయ్యా, ఎవరు అనుకుంటారేమో చిగ్గురు. ఎవరు అనుకో, నీకెందుకు, నా యేసయ్య అంటున్నాడు చూడు. ప్రార్థన చేయంటే సిగ్గుపడుతున్నావు, దేవునితో మాట్లాడే భయపడుతున్నావు, ఎవరు చూడక్కలా, దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు, పాడు, ప్రార్థన చేయి. అది అప్పుడు అంటాడు, నా తండ్రి చేత ఆశ్రయించబడిన రండి, నా దగ్గరికి రండి, కుడివైపుకి రండి, లోకము పుట్టిన వరకు మీ కొరకు సిద్ధపడి రాజ్యాన్ని చీచుకండి. దేవుని పని చేశారు కాబట్టి, దేవుని పరిచయాలు నమ్మకుండా కాబట్టి అంటాడు. పని చేయకుండా సిగ్గుపడి బాధపడినటువంటి వాడిని అంటాడు, సామరీ తీసుకెళ్ళి ఎక్కడ ఏమన్నాడు? అగ్నిగుణములు. అది ఏమవుతుందంట? అగ్ని ఆరదు, పురుగు చాపదు, వేసేయండి అంటాడు. ఎప్పుడు అరుపులు, అక్కడ ఏమంటారు? అరుపులు, పళ్ళు గడపడం, ఏడుపు, ఇంకేం లేదు, అరపడమే. మరి అటు బావాలా ఇటు బావాలా మనము? 2 అండి. ఒక పక్క అగ్ని ఆరదు, పురుగు చావదు, ఒక పక్క తండ్రి ఆశని పరలోక రాజ్యం, బరిలో పడ్డ శృంగార పట్టణము. దేవుడు అని ఇటు వస్తావంటే నా తండ్రి చేత ఆశ్రయించబడిన ప్రభుత్వంలో ఉందాం. కుడి వైపున దేవుడి ఆశ్రయించబడి ఉండాలంటే దేవుడు చేసిన పనులు ఇచ్చిన ఆశీర్వాదాలు పొందుకుంటూ దేవుడి చేత తలలు ఉపయోగించుకుని ప్రభు రాజ్యం గారు సిద్ధపడును గాక. పరలోకములు ఆయనతో పాటు ఆయనచే ఆ తండ్రితో విందులో మనము కూడా పాకుసలు కావాలంటే ప్రభు పనివారికి ఉండాలి. ఇంకొక మాట చెప్తా, కొంతమంది అనేక మంది ప్రభు దగ్గరికి నడిపిస్తారు, అది ఒక పరిచర్య. సమరేశ్వరి ఒక్క రచించిన బావి దగ్గర ఊరేనే మార్చింది దేవుడి దగ్గర, ఆమె పేరు పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడింది. అది ఒక పరిచర్య కదా. అనేక మంది సమకూర్చ పక్కన చేర్చడం, అది పరిచర్య. కనుక దేని బిళ్ళరా, దేవుని పరిచర్య ఎవరు సిగ్గుపడద్దు, బాధపడదు. అమ్మ 2 చేతులు ఆత్మీయ తల్లిదండ్రులుగా చెప్తున్నాను. ఎవరు అనుకుంటారు, ఎవరు సిగ్గుపడద్దు, భయపడద్దు. నేను ప్రతి రాత్రి ప్రార్థన ఎదురు చేపిస్తాను, అలవాటు చేయడానికి. నేను ఇప్పుడు ఆ రోజు కూడా ప్రభు అడిగారు, అయ్యా మా ప్రార్థన నేర్పించి, నేను ప్రార్థన నేర్పిస్తున్నాను. ప్రతిరోజు జరుగుతున్న ఉపవాస కోటుకులు, రాత్రి జరుగుతున్న 4 రాత్రి, ఈరోజు 5 రోజు. కనుక ఈరోజు ప్రార్థన జరగదు, ఎందుకంటే ఆదివారం ఆల్రెడీ జరిగింది కాబట్టి సాయంత్రం ఉండదు, రేపు మళ్ళీ సోమవారం సాయంత్రం.
ఎందుకంటే మళ్ళీ ఇవాళ చర్చలు ఉంటాయి 3 సార్లు కాబట్టి ఒక ఆదివారం కాకుండా ఈ 40 దినాలు ఉపవాస కూటాలు రోజు జరిగే సాయంత్రం 7:30 నుంచి 9కి ముగిస్తున్నాం. 9కి అయి గంట ప్రార్థన. ఈ గంటలు 2 పాటలు, వాక్యము 20 నిమిషాలు, ప్రార్థన నేర్పిస్తాయి. ఇద్దరు చేత రోజు ఇద్దరు చూడండి. మళ్ళీ ఈ 40 రోజులు కలిసి మంచి ప్రార్థన పనులు కాబోతున్నారు. వాళ్ళు విస్తారంగా 100 మందిలో 1000 మందిలో టీవీలో కూడా ప్రార్థన చేయబోతున్నారు. అది ఏమన్నా మంచి పనా కాదు? మేము చేపించేది ప్రార్థన నేర్పిస్తున్నాం. భయపడబాకండి. ఈరోజు వాక్యం అనేది సిగ్గుపడబాక. దేవుడి తలంతులు చేయమన్నప్పుడు పాట పాడు, ప్రార్థన చేయమని చేయి. దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఇంకా వరాలు ఇస్తారు కాబట్టి ఆ వరాలు, ఆ కృప, దీవులు పొందుకొని ప్రభు రాజ్యములు మనము కూడా అందరూ కలిసి దేవుడిచ్చిన ఆ రాజ్యం స్వతరించుకున్న పరలోక పట్టణం మనం కూడా ఆయనతో కలిసి ఉందాము. ఈ దేవుడు చెప్పబడే వాక్యం 5 తలంతులు 2 తలంతులు వారు బలాన్ని పెంచుకున్నారు, ఒకటి మాత్రం సామలు. అలాగుండా కూడా మంచి దాసుడుగా, మంచి దాసురాలుగా ప్రభుత్వం నుండి ప్రభు రాజ్యం ఒకరు ఎదురు చూద్దాం. రాబోతున్నాడు ఆయన్ని. ఎవరైనా తండ్రి అయినా యేసుక్రీస్తు మనకు మళ్ళీ రాబోతున్నాడు కాబట్టి ఆయన ఇచ్చేటప్పుడు లెక్క చెప్పు వారికి ఉండాలి. మనం చేస్తూ యజమాని ఇచ్చాడే లెక్క చూసుకున్నాడుగా. ఈ యజమాని ఆయన యేసుక్రీస్తు రాబోతున్నాడు. మనకు కొన్ని తలాంతి ఇచ్చాడు కాబట్టి లెక్క చూసుకొస్తున్నాడు కాబట్టి వచ్చేటప్పటికి అయ్యా నువ్వు చేసిందని అభివృద్ధి చేసిన ప్రభు అని దేవుని లెక్క చెప్పడం మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడు దీవించి ఆశీర్వదించునగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత ముందుగా చెప్పండి బాగా హృదయాలు ఫలించేలాగా చిన్న ప్రార్థన చేసుకొని నీళ్ళు వచ్చి ప్రార్థన నడిపిస్తుంది. చిన్న ప్రార్థన చేసుకొని మళ్ళీ తర్వాత కనుగొలు పరిచయం నీళ్ళు మా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు. ప్రార్థన. ప్రార్థించుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన యేసయ్య, జీవాధిపతి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా, గతించిన దినములన్నయ్యూ ప్రభా నీ రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన గొప్ప దేవుడు తండ్రి. ఇదిగో ప్రభా యేసయ్య, ఈ దినమును చూడలేక తండ్రి ఎంతోమంది నశించినప్పటికీ ప్రభా యేసయ్య తండ్రి మేము ఇంకనూ సజీవ లెక్కలో ఉన్నామంటే నీ కృపే ప్రభా యేసయ్య తండ్రి. యేసయ్య ఎంతోమంది ఎన్నో రోగాలతో ప్రభా, ఎన్నో బాధలతో ప్రభా కృంగిపోతున్నారు ప్రభా యేసయ్య తండ్రి. అటు వారి ప్రార్థన వినండి తండ్రి. ఇదిగో ప్రభా యేసయ్య ఈ నెలలో ప్రభా మరి లాస్ట్ ఆదివారంలో తండ్రి ప్రతి ఒక్కరు ప్రభా నీ ప్రార్థనలో పొందుటకు కృప చూపినందుకు వేలాది స్తోత్రములు తండ్రి. ప్రభా మరొక విశ్రాంతి దినమునకు మేము సిద్ధపాటు అవుటకు కృప చూపండి ప్రభా యేసయ్య తండ్రి. ఎదుగో తండ్రి ప్రభా ఏ బిడ్డ ఏ బాధ గురించి అయితే ప్రార్థించుచున్నతో ప్రభా యేసయ్య ప్రార్థనలన్నిటి మీరు వింటారని మేము నమ్ముచున్నాం తండ్రి ప్రభా యేసయ్య. ఇప్పటి వరకు పాటలతో ప్రభా వాక్యముతో నేను ఆరాధించి ఉన్నాం ప్రభా యేసయ్య. సంఘ కాపరికి ప్రభా వాక్యాన్ని బోధించుటకు మంచి శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని దయచేసినందుకు వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా యేసయ్య మన ప్రతి ఆదివారం సండే స్కూల్ ప్రభా నడుపుతున్నారు తండ్రి యేసయ్య. చంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభా యేసయ్య తండ్రి. ప్రభా యేసయ్య మరొక జీవితాలకు వారు మాదిరికరంగా ఉండటకు కృప చూపండి తండ్రి యేసయ్య. ప్రభా యేసయ్య శ్రమల దినాల్లో తండ్రి ప్రభా ఎక్కడ శాతాను ఎక్కడ పొంచి ఉంటుందో మాకైతే తెలియదు తండ్రి యేసయ్య. శాతాన్ని ఎదుర్కొనటకు గల శక్తిని, బలాన్ని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రభా సంఘం అంతా ఐక్యము కలిగి మంచిగా ప్రభా జీవించట కృప చూపండి తండ్రి. మంచి జ్ఞానాన్ని దయచేయండి, మంచి వివేకంను దయచేయమని అడుగుచున్నాం ప్రభా యేసయ్య. ఎన్నోసార్లు రోగస్తులుగా ఉన్నలను ప్రభా మమ్మల్ని లేవనెత్తిన గొప్ప దేవుడు తండ్రి యేసయ్య. నీవు తప్ప మాకెవరు లేవు తండ్రి యేసయ్య. కష్టం వచ్చిందంటే నీవు తప్ప మాకెవరు లేవు యేసయ్య. పిలిచిన వెంటనే పలుకు గొప్ప దేవుడు తండ్రి యేసయ్య తండ్రి. సోమరులుగా కాక ప్రభా యేసయ్య కష్టపడు మనస్తత్వాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. వాక్యాన్ని విని వదిలేసాము కాదు తండ్రి, మా జీవితాల్లో ప్రభా వాటిని మేము ఫలింపును దయచేసుడు కృప చూపమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగో తండ్రి సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ఎవరైతే ఇంకను రాకుండా వెనుకబడి ఉన్నారో ప్రభా నీ చిత్తమైతే మరొక వారం రావటకు కృప చూపండి తండ్రి. ప్రభా ఇదిగో ఈ శ్రమల దినంలో ప్రభా ప్రతిరోజు తండ్రి సాయంకాల సమయం ప్రభా ఆరాధన జరుగుతున్న తండ్రి. ప్రతి ఒక్కరు రావటకు కృప చూపమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు ప్రార్థించుటకు మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా యేసయ్య. మంచి పాటలతో మంచి వాక్యంతో ప్రభా నిన్ను ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. రేయింబవళ్ళు నిన్నే ఆరాధించే కృపను మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎంతో మంది ప్రభా తండ్రి ఈ క్షణము ప్రభా కన్నీటి పెట్టి ప్రభా యేసయ్య వాళ్ళ అవసరాల నిమిత్తమై అడుగుచున్నారు తండ్రి. ప్రతి ఒక్క ప్రార్థనను మీరు వింటారని ప్రభా, వినుచున్నారని మేము నమ్ముచున్నాను తండ్రి యేసయ్య. ఎక్కడ 2-3 కలిసి ప్రార్థించుచున్నారో అక్కడ నేను ఉంటానన్న గొప్ప దేవుడు ప్రభా యేసయ్య
తండ్రి మా మధ్య నీవు ఉన్నావని మేము నమ్ముచున్నాం తండ్రి. ప్రభా మేము ఏ పాటి వారము తండ్రి యేసయ్యా, సిలువలో మా కొరకు ప్రభా రక్తాన్ని కార్చిన గొప్ప దేవుడు తండ్రి యేసయ్యా. తండ్రి ఏమిచ్చి రుణమో మేము తీర్చుకోగలం ప్రభా యేసయ్యా. తండ్రి ఏమిచ్చినా ప్రభా మేము రుణము తీర్చుకోలేము తండ్రి యేసయ్యా. ఎన్నోసార్లు ప్రభా ఎన్నోసార్లు తండ్రి మేము కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభా యేసయ్యా మాకు మంచి ధైర్యాన్ని నింపావు తండ్రి, మంచి శక్తిని నింపావు తండ్రి యేసయ్యా. ప్రభా నీవు తప్ప మాకెవరు లేరు తండ్రి. ఇదిగో ప్రభా వృద్ధుల గురించే ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా రానున్న రోజులు మాకు ఎండాకాలము తండ్రి. ప్రభా వారికి మంచి ధైర్యాన్ని మంచి శక్తిని నింపండి తండ్రి యేసయ్యా. నీ బలలో చేయి వేసిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగో ప్రభా ఇంకా ఎవరు వెనుకబడి ఉన్నారు ప్రభా, మారు మనసు పొందక తండ్రి అటు వారి మనసును మార్చండి తండ్రి. కుటుంబాలను ప్రభా స్వస్థపరచండి ప్రభా. కుటుంబాల్లో ఎన్నో రోగాలు, ఎన్నో ఆపదలు, ఎన్నో ప్రభా కష్టాలు ప్రభా యేసయ్యా అన్నిటిని ఇప్పుడు క్షణమే తీసివేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో తండ్రి చిన్ని ప్రార్థన మీ పాదాల చెంత సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిచయం ప్రారంభించుకుందాం. దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మా దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఎందుకంటే మనం కుర్చీలు కొరవ అడుగుతున్నాం. ఇదిగో ఈ కుర్చీలు, నేను ఆపు కుర్చీలు చెప్పాను కదా, ఫుల్ కుర్చీలు కాకుండా చూపెట్టి పైకి. ఇదిగో ఈ కుర్చీలు చూడండి, ఇక్కడ 10 కుర్చీలు మన సంఘస్థులే ఆత్మీయ బిడ్డలే జిలకరి రవి ప్రసాద్ కోర్సనగా తెచ్చారు. రాత్రి చప్పలు కొడదాం హల్లేలూయా. ఇదిగో ఆపు కుర్చీలు చూసారా, పైకి చూపెట్టా కొద్దిగా అందరికీ. ఇదే కుర్చీలు చేయండి, ఎవరైనా కేవలం పేరం కలిగిన వారు చాలా కుర్చీలు కాబట్టి చాలా ఎక్కువ పడతాయి ఈ కుర్చీలు. మనం 10 కుర్చీలు ఎక్కువ పడ్డాయి కాబట్టి 10 కుర్చీలు రవిప్రసాద్ కోర్సం గారు రాత్రి తెచ్చిచ్చారు కనుక వాటి కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, బిడ్డ చేసిన కుర్చీలు దీవించిన ఎంత ఖర్చు పెట్టి అంత సహాయం చేయమని. ఇంకా అనేక కుర్చీలు అవసరం ప్రభువా, ఫ్యాన్లు అవసరం, అనేక మంది పేరమని కలిసి ఫ్యాన్లను కుర్చీలు ఇచ్చుడు సహాయం చేయమని. తెచ్చి ఎంత ఖర్చు పెట్టాడు కోరిశ్రమ గారు దీవించమని. గతకాలం కుర్చీలు కానీ ఫ్యాన్లు కానీ సహాయం అందించిన అందరూ దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, అమ్మక్క నిమిషం 10 నెలల్లో మొదటి వారము ప్రేమింది గారి పాటు చేసుకుంటున్నాం. బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఉపవాసం ఉన్నారు కాబట్టి అది నేను ఉపవాసం ఉంటున్నారు కాబట్టి ప్రేమింది గారి పాటు చేయడం కనుక మరి పోయిన నెలలు తేళ్ళ మహేష్ లలిత చేశారు. సభల కదా హల్లేలూయా. కాబట్టి రేపు నెల 3వ తేదీ వస్తుంది, మార్చి నెల 3వ తేదీ కనుక ఇంకా ఉంది 2 వారాలు. రేపు వారంగా పయ్యో వచ్చే వారం మరి నేను వచ్చే నెలలో చేస్తాను. నెలకోసారి అండి, ఎప్పుడూ మళ్ళా అమ్మాయినండి ఇక్కడ నెలకోసారి అండి, ఎప్పుడూ మళ్ళా మనకే ఇక్కడ ఉండే వాళ్ళకి అక్కడి కాదు. ప్రేమిందుగా బాప్తీసం తీసుకున్న వాళ్ళు ప్రేమ చేసినప్పుడు అందరూ వచ్చి వారి కొరకు ప్రార్థన చేస్తారు కాబట్టి మరి జ్ఞాపకం చేసుకొని వచ్చే నెలలో 3వ తేదీ వస్తుంది మొదటి వారు. ఆ రోజున మేము చేయగలుగుతాం, మేము చేస్తాం అన్నవాళ్ళు మీరు పరిపూర్ణంగా వాగ్దానం చేస్తే వచ్చే నెల 3వ తేదీకి ఆ విందుని ఏర్పాటు చేయవచ్చు. దేవుని పేరాపత్తు మరి అందరూ కనుక భోంచేసిన అందరూ ప్రార్థన చేస్తారు కాబట్టి చిత్తపడ మనం చేస్తున్నాం దేని బిళ్ళారా. అలాగని మరి ప్రతి ఆదివారము పొద్దున్నే 9 నుంచి 10 దాకా సండే స్కూల్ జరుగుతుంది. పిల్లలు మేము ఎక్కడే ఉంటున్నాం, సండే స్కూల్ జరిపిస్తున్నాం కాబట్టి చాలామంది పిల్లలు వచ్చారు, పొద్దున 10 మంది పైన వచ్చారు. చాలా సంతోషము. ఈ రోజున అచన కూడా కొంత స్టడీ ఇచ్చింది పిల్లలు కూడా చాలా సంతోషం, నమ్ముతోటి ఇద్దరు చెప్పగలిగారు, చాలా సంతోషం. చెప్పగలిగే ఎవరన్నా సన్నిధికి రావచ్చు, ఏం పర్వాలేదు, దేవుడి తలంత కాబట్టి సండే స్కూల్కి పొద్దు రెడీ చేయండి మా పిల్లల్ని అలవాటు. ఈరోజు చిన్నపిల్లలు రేపు పెద్దవారు అమ్మ ఇక్కడ కాబట్టి సండే స్కూల్కి చిన్నపిల్లలు మీ పిల్లల్ని రెడీ చేయండి. 9 వదిలిపెట్టండి, మేము చూసుకుంటాం, మీరు వచ్చిందా కాపాడుకుంటాం. కాబట్టి సండే స్కూల్కి పొద్దునే 9 నుంచి 10 దాకా జరుగుతుంది. సండే స్కూల్ రెడీ చేయండి. పాటలు పాడి పిల్లలు సండే స్కూల్లో పాడిస్తున్నాం, వాయిద్యాన్ని నేర్పిస్తున్నారు పిల్లలు. చక్కగా చూసావు కదా, నేను వాడి కుడికి అట్టుకొట్టాడు ఇందాక రమ్ము అట్లా రమ్ములు అలవాటు చేస్తున్నాం, వాయిద్యాలు అలవాటు చేస్తున్నా, పాటలు కొరియోగ్రాఫ్. సండే స్కూల్ పంపటం వెనకాల బాకండి పంపించండి. రెండేది ఒక్క నిమిషం అయిపోయింది. రెండేది దేని వల్ల ఆదివారం 11 నుంచి 1 గంట కోడిక. మీరు లేవటం లేట్ అవుతుంది కనుక కోడిక లేట్ అవుతుంది.
మీరు రావటం లేట్ అవుతుంది, 12 దాటినా 1 గంట గట్ట వస్తున్నారు. అలా వద్దు, 11 గంటలకు రండి, 1 గంటకి వెళ్దాం. దేవుడి దించాక అలాగే ఆరాధన ప్రతి శుక్రవారం ఉపవాస కూడిక సాయంత్రం ఉంటుంది. 7 నుంచి 9 దాకా ఉపవాస కూడిక రండి. అలాగనే నెలలో మొదట 1వ తేదీ కుటుంబాలు వస్తాయి. కుటుంబాలు ఆశ్చర్యగా కుటుంబాది కూడిక జరుగుతుంది. అలాగే దేని మీద సెకండ్ చార్ట్ 2వ శనివారం యవనస్తుల మీటింగ్, యూత్ మీటింగ్. అయ్యా కూర్చొని ఒక యవనస్తుల మీటింగ్ జరుగుతుంది. మీరు అందరూగా మీ యవన బిళ్ళ పంపండి, మీరు రావచ్చు, ఏం బాధ లేదు. కాబట్టి ఈ క్రమ కూటాలన్నీ ప్రారంభించాం, జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. ఉపవాస కూటాలు జరుగుతున్నాయి, క్రమ కూటాలు జరుగుతున్నాయి, యూత్ యవనస్తుల మీటింగు, కుటుంబాలు అన్నీ జరుగుతున్నాయి. కనుక ఈ 40 రోజుల్లో వాటిని కూడా కలుపుకుంటూ ఈ క్రమ కూటాలు జరుగుతాయి. 40 ఉపవాస కూటాలు 40 నెలలు జరుగుతున్నాయి. కాబట్టి రాత్రి 4, ఈరోజు 5, రేపు 6, ఈ రోజులు ఉండదు. ఆదివారం అంటే ఆరాధనలు ఉన్నాయి కనుక ఈ రాత్రి క్రమ కోడిక ఉపవాస కోడిక ఉండదు, రేపు రాత్రికి ఉంటుంది. మళ్ళీ ఇది అయిపోయినాక వేరే చోటికి వెళ్తాం కనుక ఇప్పుడు కాకుండా మళ్ళీ సాయంత్రం కష్టంగా ఉండదు కనుక రేపు సాయంత్రం అందరూ రండి. అందరూ రండి, ప్రార్థనలో పాటల్లో బలపడదాం అందరని చాలామంది వస్తున్నారు. రానిటువంటి వాడు కూడా సాయంత్రం గంటే కదమ్మా, 7:30, 9 అయిపోతే వెళ్ళిపోతున్నారు. ఎలాగ 9 అయిపోతుంది. కాబట్టి ఈ 40 దినం అందరూ ఉపవాసం ఉంటున్నారు. దేశమంతా కూడా 40 మళ్ళీ ఒకటి చెప్తున్నా. మరి ఉపవాసం కొంతమంది ఇన్ని ఉంటారు నాకు పోవచ్చు, కానీ ఉపవాసం అనేది ఎలా ఉండాలంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఉపవాసం ఉండొచ్చు. ఒకవేళ పనికెళ్ళి కష్టంగా ఉంటే 3 గంటల దాకా ఉండండి. వింటున్నారా? ఉండలేకపోతే 3 గంటల దాకా చేయండి. తర్వాత లేదు ఉండగలిగితే 6 గంటల దాకా. లేదులే పగులు ఉద్యోగంలో పనికి వెళ్తానంటే సాయంత్రం 6 గంటల ప్రారంభించి ఉదయం 6 గంటల దాకా ఉండేది ఉపవాసము. నీ పేరే పొందు, నువ్వు ఎలా ఉన్నా ఉండాలండి, అది నీ ఇష్టం. నేను ప్రకటన చేశాను, ఈ ఉపవాసాలు పాటించండి. 40 దిన ఉపవాసం మార్చి నెల 28కి ఆగిపోతుంది. మార్చి నెల 28వ తేదీకి ఆగిపోతుంది. 29 గుడ్ ఫ్రైడే, ఆ రోజునే పరిపూర్ణ ఉపవాసము. శుభ శుక్రవారము 29. 30వ తేదీ బాప్తీసం లేని వారికి కొత్త వాటిలో బాప్తీసం ఇస్తున్నాం. శనివారం బాప్తీసాలు. ఆదివారం 31 ఈస్టర్ పండగ, వచ్చే నెల మార్చి. కాబట్టి ఈ క్రమాలన్నీ గుర్తు చేస్తున్నా, జ్ఞాపకం చేసుకుని వచ్చే నెల ఎన్ని క్రమాలు ఉన్నాయి. కాబట్టి 28 దాకా ఉపవాసాలు, 29 ఎట్టా ఉంటాం శుభ శుక్రవారం. కాబట్టి శనివారం బాప్తీసం, 31 బాప్తీసం ఈస్టర్ పండగ. కాబట్టి అందరూ ఈ క్రమాలు పాటించి సాయంత్రం 40 నెలల ఉపవాస కోడిక రండి. అందరూ ప్రార్థన చేసుకుందాం. ఇద్దరు ప్రార్థన చేస్తున్నాం, నేర్పిస్తున్నాం. కాబట్టి అన్నింటిలో పాటలు కూడా చక్కగా పాడుకున్నాం. కాబట్టి కోడిక ఆగిపోకుండా క్రమాలు రావాలని మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించగా కానుకల పరిచయం చేసుకున్న తర్వాత ముగించుకుందాం. కానుకల పరిచర్య చేసుకుంటూ ఉందాం. దేవుని సన్నిధిలో కానుకలు పరిచయం చేసుకుంటూ దేవుని సన్నిధిలో గణపరుచుకుంటూ మహిమపరుచుకుందాం. స్తోత్రాలు, ప్రైజుల, హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అందరూ నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అందరూ ప్రార్థన కలుపుకుందాం. ప్రార్థన, స్తోత్ర ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకనేసయ్యా, ఎంతవరకు ఘనంగా కొడుకు జరిపించా వందనా తండ్రి. పాటలు పాడే బిడ్డలు, ప్రార్థన చేసిన బిడ్డలు, వాక్యం చేసిన బిడ్డలు అందరూ దీవించిన ఆయన. మా ఆశ, మా కోరిక అందరూ పాడాలి, అందరూ ప్రార్థన, అందరూ వాక్యం చదవాలి. నీ పరిచయం అందరూ వాటికి సహాయం చేయని 40 దిన